సార్ గతంలో చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి ఇప్పుడు దాని గురించి మాట్లాడిన కూడా మాట్లాడతలేదని వైసీపీ పెద్దలు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఇప్పుడు వచ్చి దాని గురించి అయితే మనకు పూర్తి తెలియదు. అంటే ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడే అవకాశం ఉందంటారా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి ఆయన. ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ గెలిచడం కారణం కూడా ఏంటి, 40% జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. 45% ఏంటి, 5% కూడా జనాభాలోకి ఎంప్లాయీస్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ప్రతి వాక్యాన్ని ఆయన దగ్గరికి సజ్జల గారు వీళ్ళంతా కూడా వాని దగ్గర తీసుకెళ్లకుండా తొక్కిపెట్టినవి ఇవన్నీ. అందువల్ల ఆ 5% కూడా తేడా వచ్చింది. కానీ ఈ పేదోడు పెద్దదారు అన్నారు సార్, పెత్తందారు చెయ్యే పెద్దదైంది. పేదోడు ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అలాగని ఓడిపోయాడు అంటే పేదోడు ఓడిపోవడం కాదు, 40% ఎత్తి చూపించాం. పేద ప్రజలు మొత్తం 40% ఎత్తి చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఉండొచ్చు. ప్లస్ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో కూడా నెక్స్ట్ వచ్చేది కూడా ఆయనే. ఇప్పుడు కూడా ఆయనదే గెలుపు, ఆయన ఓటమి కాదు. అంటే జగన్ గారు జగన్ లేఅవుట్ల కింద ఏదైతే బిల్లులు తీసుకున్నారు, అంటే ఇల్లు ఇస్తామన్నారు, అట్లా బిల్లులు తీసుకుని ఇల్లులు అనేవి పూర్తి చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఎక్కడ పూర్తి చేయించారు అసలు? ఇప్పుడు రాజధానిలో పేదోడికి ఇస్తా అన్నాడు, అక్కడ వైజాగ్లో ఇస్తున్నాడు. వైజాగ్ కొన్ని ఏరియాలో కట్టిని ఇచ్చాడు కూడా. ఇంకొన్ని ప్రాంతాలు అయ్యి కోట్లకే. అది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూములు అని ఏదో రూపంలో ఎక్కడికి వెళ్ళి కోట్లోకి వేయడమే తప్పించి అడ్డుకుంది ఎవరంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదా? ప్రత్యేక ప్రజలకు ఇవ్వకుండా పేదోడికి ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారే. ప్రతి విషయానికి ఆయన వెనకుండి వేరే వాళ్ళతో కోట్లు వేయించడం. ఇప్పుడు స్మగ్లింగ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఎక్కువ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకుంటే మంచిదే కానీ అది అందరికీ మంచిదే. అది నిజంగా స్మగ్లింగ్లు చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది అనుకో, తీసుకోవడం మంచిదే. అంటే దాని మీద స్పందించి వంగాగీతారు కూడా సవాల్ విసిరారు, నువ్వు నిరూపించండి, ఇట్లా ఆరోపణలు చేయొద్దు అని. దాని మీద మీ స్పందన సార్? దేనికోసం అది? అంటే స్మగ్లింగ్ విషయంలో అదే చెప్తాను కదా, గత ప్రభుత్వంలో స్మగ్లింగ్ నిజంగా జరిగి ఉంటే చెయ్యండి. స్మగ్లింగ్ అదిగా ఉంటే చెయ్యండి. అంతేగాని ఏమీ లేకుండా బురద జల్లేసి ఆయన మీద ఏంటి ఏదో ఒక ఇది సృష్టించేసి ఇంకా ఇప్పటికి కూడా ఆంధ్రజ్యోతిలో చూసారా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు ప్రచారాలు రాస్తూనే ఉన్నారు. ప్రజల్లోకి పంపించడమే ఆయన వృత్తి. రాధాకృష్ణమూర్తి గారికి ప్రజల్లో చెడుని పంపించాలి. గత 5 సంవత్సరాలు ఈయన చెడులు చేయలేదా? మరి ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? అంటే జడ్జి గారు ఏమైనా కావాలని శిక్షేస్తారా? వాళ్ళు చదువుకున్నోలేగా జడ్జి గారు చూడకుండానే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడుకి శిక్ష వేసారా, లోపలేసారా? దానిలో ఇష్యూ ఉండబట్టే కదా లోపలేయగలిగారు. అది ఎందుకు అర్థం కావట్లేదు రాధాకృష్ణ గారికి పేపర్లోకి? అది తొక్కుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. ఆ చెల్లి ఫ్యామిలీ చేశారు, ఆ చెల్లి ఫ్యామిలీని పెట్టేశారు, విడిగా పెట్టేశారు. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ప్రజల్లోకి ఒక చెడుగా తీసుకెళ్ళడం. ఆ పేపర్ ఆయన చేసిన పని అది ప్రజలు కొంతమంది నమ్మారు, దాన్ని కొంతమంది నమ్మలేదు. నమ్మకపోబట్టే 40% వేయగలిగాం. ఇప్పుడు జగన్ గారు కూడా అంటున్నారు, మా మీద కక్షపూరితమైనటువంటి చర్యలు చేసి ఈ విధమైనటువంటి ధోరణికి పాల్పడుతున్నారు, చేస్తారు. ఈ విధంగా కొట్టడం కానీ ఇట్లాంటి రక్తపాతం అనేది సృష్టిస్తున్నారు అని అంటున్నారు. అసలు పింగళ్ళ మీద జైల్లో పెడతానికి 307 కేసు పెట్టాల్సిన అవసరమా? సెక్షన్ అది. దేని పేరు మర్డర్ కేసు పెడతానికి దానికి సంబంధించిన కేసులు బోర్డు ఉన్నాయి, దాన్ని పెట్టాలి. కానీ 307 కేసు పెట్టడం ఏంటంటే అది కక్షపూర్తి కాదు కదా, అది కష్టాదింపేగా. ఇంకా జరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా జరుగుతాయి. అంటే జగన్ గారు అంటున్నారు, శిశుపాలుడు పాపాలు ఎలా పండుతున్నాయో చంద్రబాబు గారి పాపాలు కూడా ఆ విధంగానే పండే రోజులు ముందు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? గత 5 ఏళ్ళలో చేసిన పాపాలే మొన్న తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా నేను మారాను అంటే అది మాటలేదు. ఇప్పుడు మొన్న పేపర్లో చూసే ఉంటారు, ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళకి 1500 ఆడపిల్లలు ఉంటే ఇస్తా అన్నారు.
ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి మాత్రమే అంటున్నారు వీరు. ఆ రోజు ఎలక్షన్ ముందు ఎందుకు అనలేదండి ఆ మాట? అది మోసపూర్తి కాదు కదా, మోసమేగా చేసింది అది మహిళలకి. అదే పథకాల గురించి పట్టించుకోకుండా కేవలం మా మీద కక్షపూరిత చర్యలే చేస్తున్నారు. మెయిన్ అదే జరుగుతుంది, కక్షపూర్తిగానే జరుగుతుంది.